హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మన సౌత్ ఇండియాలోనే మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఉపన్యాసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక సంచలనం అయిపోయింది. ఆయన ఉపన్యాసాన్ని కూడా ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకొని నార్త్ మీడియాస్ కూడా బాగా ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. నేను కూడా చూశాను. నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం, గౌరవం, రెస్పెక్ట్. ఒక హీరోగా ఎటువంటి అభిమానం అంటే రామ్ గోపాల్ వరకు ఉన్నటువంటి అభిమానం పవన్ కళ్యాణ్ మీద ఎలాంటిదో నాకు అలాంటిది. కేఏ పాల్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవం, తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా, అట్లా నాకు కూడా అన్న పవర్ స్టార్ అంటే అభిమానం. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు నాకు వాటికి నేను మాత్రం అభిమానిని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే వాడి మెల్లో రెడ్ కండవ, ఎర్ర జెండా గుర్తొచ్చేది, మార్క్సిజం గుర్తొచ్చేది, అంబేద్కరు, పూలే. ఆయన ఫస్ట్ జనసేన పార్టీ పెట్టగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత కమ్యూనిస్టులతోని ఆంధ్రాలో సిపిఐ సిపిఎంతోని కూటమితో అంటే ఒక కూటమిలాగా ఏర్పడి పోటీ చేశాడు. అరే మార్క్సిస్టు లెఫ్ట్ భావాలు ఉన్నాయి అనుకున్నాం మనందరం. ఈ బీజేపీ వాళ్ళే తిట్టారు పవన్ కళ్యాణ్ని. ఏమంటారు, ఏంది ఆయన చెగివీర అంటాడు, ఇక్కడ పుట్టిండు కదా అని ఈ బీజేపీ వాళ్ళే తిట్టిరు, బీజేపీ వాళ్ళే పొగుడతారు. అంటే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనంటే, తెలంగాణలో బీజేపీ ఇక్కడ మత చిచ్చులు పెట్టి ఒక అజ్ఞానితోని రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇప్పించి అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి సరే కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేశారు, లబ్ధి పొందారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత సీట్లు రాకపోయినా నలుగురిని మంత్రులను అయితే గెలిపించి పంపించారు కేంద్రానికి. వాళ్ళు ₹4 కూడా తేలే. రెండోది, ఇక అమిత్ షా, మోడీ, నడ్డాలు వస్తే మీకు తెలుసు ఏం చేస్తారు, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికే పోతారు వాళ్ళు. ఇంకా ఆడ దొరకదు వాళ్ళకి టెంపుల్, ఆడ దొరుకుతుంది, ఆడ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి కాబట్టి. సో నా అనాలిసిస్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడరు ఎప్పుడు. పవన్ కళ్యాణ్ గారితో బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడించారా, లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి నాయకులు స్క్రిప్ట్ రాసి పంపించారా? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అందరినీ గౌరవిస్తూ ఉంటారు. సనాతన ధర్మం సర్వే జన సుఖినో భవంతు, సంతోషం. బైబిల్ కూడా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలంటే సంతోషం. అల్లా కూడా అదే మాట చెప్తాడు, సంతోషం. బౌద్ధం కూడా ఏమంటారు, నువ్వు 10 మందికి మనిషికి సహాయం చేసే గుణం ఉంటే ఏ గుడికి పోవాల్సిన అక్కర్లేదు. అన్ని మతాలు మనుషులందరూ మంచిగా ఉండాలని చెప్తా ఉన్నాయి. మరి మనుషుల మధ్య పంచాయతీ పెట్టేది ఎవరన్నది పరిచయం ఏం పలే ఉంది. అటు ఐక్యాన్ని బోధించే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మేటువంటి వాళ్ళు ఇదే చెప్తారు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇదే చెప్తారు, అటు ఖురాన్ని ఆచరించే వాళ్ళు ఇదే. అందరూ అన్ని మంచిగా ఉన్నాయి. మరి పంచాయతీ ఆడొస్తుంది అని అంటే రాజకీయాలకు మతం ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే పంచాయతీ వస్తుంది సార్. కాబట్టి యోగి అక్కడ ఉత్తరప్రదేశ్లో వేసినటువంటి వేషాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో ఏపీఆలు ఏమన్నా చూస్తూ ఉన్నాయా? ఈ బీజేపీ నార్త్ పార్టీ, గుజరాతీ పార్టీ, మీ ఆటలు ఇక్కడ సాగవు. గుజరాతీ పార్టీకి చెప్తా ఉన్నాను, మీ ఆటలు ఆంధ్రాలో, తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో సాగవు. మీరు తల కిందులు చేసుకున్నా ఏమంటారు, మీకు ఈ సౌత్లో అధికారం రాదు. వస్తే 1-2 సార్లు మీకు ఏదో ఎమ్మెల్యేలో 2-3 గెలిచి ఓడిపోతూ ఉంటారు. మీరు ఎంతకాలం ఉన్నా తప్ప మీకు అధికారం సౌత్లో రాదు. మీరు రాసి పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం పచ్చి నిజాలని చెప్తాడు, అబద్ధాన్ని చెప్పాడు. అది ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాహనం ఎక్కి ఉపన్యాసం ఇచ్చుకుంటూ ఐఎమ్ ఏ ప్రౌడ్ టు ఇంది అంటుంటారు. రైట్, అందరం ప్రౌడ్ టు. ఇక్కడ పుట్టినోడు శక్తులు భిన్నత్వంలో ఏకత్వం ధర్మంలో లేదు సార్, రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వంతో మన అదే కదా రాజ్యాంగంలో ఉన్నది. అవును, అందరం మనం కలిసే ఉంటాం. సర్వమత ప్రజలు సామరస్యంగా ఇక్కడ బతుకుతుంటే ఇక్కడ ఎవరు చిచ్చు పెట్టేది మతాల మధ్య? ఏం మతంతో ఏం అవసరం? మతం ఆకలి తీర్చదు కదా. మతం అనేది నేను నమ్ముకోండి. ఎవరి నమ్మకాన్ని ఎవరు కించపరచకూడదు. కానీ ఇక్కడ సమస్యలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి ఇది కదా, ఉద్యోగాలు ఇది కదా, డెవలప్మెంట్, ఇండస్ట్రీస్, ఇచ్చినటువంటి హామీలు, అధికారం రాగానే ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం తప్పు కదా సార్. కాబట్టి వాటిపైన కొట్లాడండి, మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాం. నేను ఒక తెలంగాణ బిడ్డగా మన ఆంధ్ర హక్కు ఏమంటారు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నారు. ఆ హక్కు గురించి మాట్లాడండి. ఈరోజు మీకు అడవి అంటే ఇష్టం, ప్రకృతి అంటే ప్రాణం, సనాతన ధర్మం అంటే ప్రకృతి అని చెప్తా ఉన్నారు కదా. ఆ ప్రకృతి పాడైపోతూ ఉంది. దామగుండం మొత్తం అడవి 1200 ఎకరాలు మొత్తం కాజేయాలని చూస్తూ ఉంది కేంద్రం. హైదరాబాద్కు 72 కిలోమీటర్లు ఉన్న దామగుండం, వికారాబాద్ అడవి మొత్తం కాజేయాలని చూస్తుంది. దానిపైన మాట్లాడండి. మన నల్లమల కాజేయాలని చూసింది, దానిపైన మాట్లాడండి.
మన పక్కనే ఉన్న భద్రాచలం పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం కొట్టివేసింది నక్సలైట్లు ఉన్నారని పేరుతో. దానిపైన మాట్లాడండి, మేమందరం సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయకండి సార్. వరదలు వచ్చి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, మీరు నాకు ఏమంటారు, తెలంగాణ అంటే అనేకమైన వరదలు, ఎక్కడ లేని ప్రేమ అని అంటారు కదా. మా ఖమ్మం, వరంగల్ మొత్తం వరదలు వచ్చి ఇదైపోయింది. కేంద్రంతో మాట్లాడి, మీకు మీ సంకీర్ణ ప్రభుత్వమే కదా, మాట్లాడి మాకు కూడా 4 రూపాయలు సహాయం చేయండి. మా రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా హీరోల దగ్గర అడుక్కుంటా ఉన్నాడు. కాబట్టి ఇది మొత్తం ఇది బీజేపీ స్క్రిప్ట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడారంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడరు. ఆయన ఎర్ర జెండాకు కట్టుబడి ఉంటాడా లేకపోతే ఏ జెండా కట్టుబడి ఉంటాడా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇది అంత బీజేపీ స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారి మీద నిప్పు రాజేసి దాని మీద చలి కాగాలనుకుంటుంది బీజేపీ, ఇంకా వేరే పార్టీలు మొత్తం. సో అందులో మీరు బలి పశువులు కాకండి. థ్యాంక్ యూ. జై భారత్, జై భీమ్.